ఏమని అడగాలబ్బా అంటే ఎక్స్క్యూజ్ మీ, మీరు ఈ పెళ్లి చేసుకోవడం మీకు ఇష్టమేనా, నాతో మీరు మ్యారేజ్ చేసుకోవడం ఇష్టమేనా, మీరు నన్ను మ్యారేజ్ చేసుకోవడం ఇష్టమేనా, మీకు ఈ పెళ్లి ఇష్టమేనా, లేదా మీ పెద్దల నిర్ణయాన్ని బట్టి మీరు చేసుకుంటున్నారా, లేదా నా వెనకాల డబ్బును చూసి చేసుకుంటున్నారా అని క్లారిటీ కనుక్కోండి. ఎందుకంటే ఇప్పుడు మనం పేపర్లో చూస్తున్నాం ఏంటంటే ఒకరిని డ్రమ్లో చంపేశారని చెప్పి వైఫ్, ఒకరు కుక్కర్లో పెట్టేసారని ఇలా చాలా వింటున్నాం మనం. ఇలా జరుగుతున్నాయి, చాలా జరుగుతున్నాయి. కాబట్టి ఇలా జరగకుండా ఉండాలంటే ఫస్ట్ పెళ్లి చూపులకి వెళ్ళినప్పుడు టీ బాగుంది, అది బాగుంది నేను కక్కుర్తి పడకుండా ఆ అమ్మాయిని చూడండి, చూసి తనతో పర్సనల్గా మాట్లాడండి. వాళ్ళ అమ్మ నాన్న ముందు చెప్పలేదు, మీతో పర్సనల్గా చెప్పొచ్చు కదా. అది కనుక్కొని ఫాస్ట్గా ఏమండి మీకు ఇష్టమేనా, నన్ను మిమ్మల్ని పెళ్లి చేసుకోండి మీకు ఇష్టమేనా అని క్లారిటీ కనుక్కొని చేసుకోండి. లేదంటే మాత్రం నేనేం చేయలేనమ్మా, కుక్కర్లు ఉంటాయి, డ్రమ్ములు ఉంటాయి, సుత్తులు ఉంటాయి, మనం అవి ఏం చేయలేం. కాబట్టి అర్థం చేసుకొని ముందుగా కనుక్కొని మ్యారేజెస్ చేసుకోండి. ఓకే, యా చూస్తాను బిగ్ బాస్. బిగ్ బాస్ లో నాకు తెలిసినంత వరకు అయితే ఇమానుయేల్ అన్న వస్తారని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే తనూజ అంటే నో బ్రో, ఈసారి నేను అనుకుంటుంది గెస్ట్ చేస్తుంది మాత్రం ఇమానుయేల్ అని అనుకుంటున్నాను. ఎందుకంటే జబర్దస్త్ ద్వారా కొంచెం ఫేమ్ అయ్యాడు, ప్లస్ నవ్విచ్చాడు. కాబట్టి ఈ రోజులో జనాలకు కావాల్సింది ఫైట్ సీన్లో లేదా సుమో లేపడాలో కాదు, ఓకేనా, నవ్వించడం అనేది ఒక ఆర్ట్ అనమాట, ఓకేనా, అది ఓకే. ఏమో బ్రో, నాకు నచ్చింది అయితే బిగ్ బాస్ లో అంత ముందు నేను చూసింది ఏందబ్బా అంటే, కాదు రాహుల్ సింబర్గజ్ ఉండారు కదా, రాహుల్ సింబర్గజ్ సంథింగ్ సింగర్ రాహుల్, ఆయనది మటుకు లవ్ స్టోరీ బాగుండింది. అప్పుడు నేను చూసినప్పుడు బిగ్ బాస్ చూసినప్పుడు ఏంటంటే ఆ ఫీల్ అనేది నిజంగా ఉండింది, అది లాస్ట్ దాకా ఆ ఫీల్ సాగింది అనమాట, అది బాగుంది. బట్ తర్వాత రైతు బిడ్డ వచ్చాడు, మరి ఏం మంచి చేశాడో తెలియదా, బాగా చేశాడు, ఎరగదీశాడు, బట్ మంచి చేశారో లేదు తెలియదు. అంటే ఒకటి మనీ వస్తే ఎవరైనా మారిపోవడం మటుకు సహజం, అది నేను ఒప్పుకుంటా, పక్కా చెప్తాను. మనీ వస్తే ఎవరైనా మారిపోతారు, చేంజ్ అవుతారు. ఎవరు నో అలా అనుకోపాకండి బ్రో. ఒకటి మనీ పవర్ అనేది వచ్చిన తర్వాత ఎవరైనా చేంజ్ అవ్వాల్సిందే. అది ఇప్పుడు సపోజ్ నేనే ఉన్నాను, నేను ఏదైనా ఒక రేంజ్కి వచ్చాను, డబ్బులు సంపాదించుకున్నాను అనుకో, నేను వెళ్తూ కారులు నువ్వు కనపడవు, నేను ఆపను, కామ్గా అర్థం ఎత్తుకుని వెళ్ళిపోతా. ఎందుకంటే పవర్ ఆఫ్ ద మనీ, అది ఎందుకంటే టైం ఉండదు కాబట్టి, అది ఓకే.